ఒంటరిగా ఉన్న దేవుడు మానవాళిని కలుగు చేయాలనుకున్నాడు. తన ఆలోచనలో ఉన్నటువంటి ఆ యొక్క సృష్టి నిమిత్తమై మానవాళిని సృజించుటకు, మానవాళిని కలుగు చేయుటకు, మానవాళిని తయారు చేయుటకు దేవుడు ఇష్టపడ్డాడు. ఎప్పుడయ్యా అంటే తాను ఒంటరిగా ఉన్నప్పుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు గమనించండి, ఆయన ఆలోచన అమలుపరచడానికి ఒక సభను ఏర్పాటు చేశాడు. దానికి ఏమన్నారయ్యా అంటే ఆలోచన సభ. ఏ సభ? ఆలోచన సభ. ఈ ఆలోచన సభలో ఎవరెవరు ఉన్నారో తెలుసా? దేవుని లక్షణములన్నీ కూర్చున్నాయి. దేవుని లక్షణములన్నీ కూర్చున్నాయి. ఏమిటి ఆ లక్షణములు? ప్రేమ, న్యాయము, జీవము,